హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఒక బాబా పాదధూళి కోసం అందరూ కూడా ఎగబడడంతో అక్కడ తొక్కిసలాట జరిగి దాదాపు 100కు పైగా మంది కూడా చనిపోయారు సార్. ఇప్పుడు అది సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఎవరి బాబా, అతనికి బీజేపీ గవర్నమెంట్‌కి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఏం జరిగింది సార్ అక్కడ? మీ ఒపీనియన్ దీనిపైన? ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లా అది. హత్రాస్ జిల్లాలో పుల్రయి దగ్గర ముఘల్ గార్గి అనే ఒక ఊర్లో నిన్న సాయంత్రం 3:30 ప్రాంతంలో దాదాపు 15,000 మంది అక్కడ ఉన్నారు. అంటే ఆ ప్లేస్ ఏమో 5,000 బట్టే ప్లేస్లో 15,000 మంది గుమికూడారు. ఆ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఇప్పటివరకు అందుతున్న లెక్కల ప్రకారం 116 మంది చనిపోయారు. తర్వాత 150 మందికి పైన గాయపడ్డారు. అక్కడ సికింద్రాస్ హాస్పిటల్ అని ఉంటుంది. అక్కడ కంప్లీట్గా బయటే శవాలనంతా వేసేసారు. ఆ శవాల పక్కనే సృహతప్పిపోయిన మహిళలు, పిల్లలు కూడా అట్లాగే పడున్నారు. వాళ్ళ బంధువులంతా రోధిస్తున్నారు. ఈ దృశ్యాలు వీడియోల్లో విపరీతంగా దేశవ్యాప్తంగా వచ్చింది. దీని మీద పార్లమెంట్లో కూడా సంతాపం తెలియజేశారు. మోడీ మాట్లాడుతున్నప్పుడు ఈ న్యూస్ రాగానే వెంటనే మోడీ సంతాపం తెలియజేశారు, దిగ్భ్రాంతిని తెలియజేశాడు. మోడీ చనిపోయిన వాళ్ళకందరికీ 2 లక్షలు అనౌన్స్ చేశాడు. ఇట్లా యోగి కూడా 2 లక్షలు అనౌన్స్ చేశాడు. యోగి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు, గాయపడిన వాళ్ళకి 50,000 అనౌన్స్ చేశారు. దీని మీద విచారణకు కూడా యోగి ఆదేశించాడు. దాదాపు ఎఫ్ఐఆర్ కూడా ఆల్రెడీ నమోదయ్యి దీని మీద విచారణ చేపట్టారు. అయితే వీళ్ళు ఎలా చనిపోయారు, ఎందుకు ఈ స్థాయిలో తొక్కిసలాట జరిగింది అనేది చెప్పుకునే ముందుగా అసలు ఈ బాబా ఎవరు, ఈ బాబా ఎందుకు ఇలాంటి సమావేశాలు పెడుతున్నాడు, ఏం జరిగింది, ఈ బాబా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయనకు బీజేపీ వాళ్ళకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా, యోగికి కానీ మోడీకి కానీ? అంటే మోడీ దాదాపు నిన్న పార్లమెంట్లో కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. సో ఆ పరిస్థితి ఈ బాబా ఎలా క్రియేట్ చేయగలిగాడు, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ ఈయన పేరు నారాయణ్ శంకర్ హరి, ఈ బాబా పేరు. కానీ అందరూ బోలే బాబా అని పిలుస్తారు. మామూలుగా మనకి నార్త్ ఇండియాలో భోలేనాథ్ అంటే శివుడు అనమాట. సో భోలేనాథ్ వెరీ ఫేమస్ గాడ్ అక్కడ. అలాగా వీళ్ళు బోలే బాబా అని ఈయన పిలుస్తారు. ఈయన అసలు పేరు సూరజ్ పాల్. ఈయన కాస్గంజ్ జిల్లా అని ఉంది ఉత్తరప్రదేశ్లో. కాస్గంజ్ జిల్లా దగ్గర బహదూర్ నగర్ అనే ఒక గ్రామం నివాసి. చిన్నప్పుడు వీళ్ళ నాన్నతో కలిసి వ్యవసాయం చేసుకునేవాడు. తర్వాత ఈయన పోలీసు డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి ఇంటెలిజెన్స్ వింగ్లో పనిచేసేవాడు. ఆ పనిచేస్తున్నప్పుడే ఈయన తనకి కొన్ని అతీత శక్తులు ఉన్నాయని ప్రజలకి కొన్ని విషయాలు చెబుతూ ఉండేవాడు. నేను నా లోపల మీరు దేవుణ్ణి చూడండి ఇలా బోధిస్తుండేవాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడే. సో దాంతో జనం అక్కడ విపరీతంగా ఈయన బోధనలకు అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. సో ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయేసరికి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈయన పనిచేయలేక రిజైన్ చేసేసి బయటకు వచ్చేసాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే 17 ఏళ్లకు ముందు జరిగింది. సో బయటకు వచ్చి ఈయన ఏం చేశాడంటే అక్కడ పాటియాలి అనే ఒక ఊర్లో ఒక ఆశ్రమం పెట్టాడు. 30 ఎకరాల్లో ఆశ్రమం పెట్టి ఈయన జనాలకి, వచ్చిన వాళ్ళకి బోధించడాలు, సత్సంగు ఇలాంటివి మొదలైనవి. ఈయన పాదధూళిని కలెక్ట్ చేసుకోవడానికి చాలామంది వచ్చేవాళ్ళు. అలా ఆ సంఖ్య బాగా పెరిగింది. అయితే ఈయన ముందు నుంచి కూడా మీడియాకు దూరంగా ఉండేవాడు. అట్లాగే ఈయనకు భార్య కూడా ఉంది. భార్యను కూడా ఆశ్రమంలో ఉంటుంది. ఆమెను మాతాశ్రీ అని పిలుస్తూ ఉంటారు. ఈయన దగ్గర ఎక్కువగా మహిళా భక్తులే ఎక్కువ ముందు నుంచి ఉన్నారు. ఈ మహిళా భక్తులే కొంత సెక్యూరిటీ స్టాఫ్గా కూడా వీళ్ళే పనిచేస్తుంటారు. ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు ఈయన. ఈయన ఎక్కడికి బయలుదేరినా కార్లు కాన్వాయ్ ఉంటుంది ఈయనకి. ప్రైవేట్ కార్ల సమూహాలతో వెళ్తుంటాడు అనమాట. ఈయన కాస్ట్యూమ్స్ కూడా వైట్ కోట్ వేసుకుంటాడు, ప్యాంట్ వేసుకుంటాడు. తర్వాత డిఫరెంట్ కలర్ సన్ గ్లాసెస్ పెట్టుకుంటాడు. అంటే ఒక రకమైన మోడర్న్గా ఉంటాడు. ఈయనకి ఇప్పుడైతే 60 ఏళ్ళు. సో బేసిక్గా ఈయన ఏం చేస్తుంటాడంటే ఆశ్రమాన్ని కొద్ది రోజుల క్రితం ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పటికి కూడా ఆశ్రమాన్ని రోజు సందర్శిస్తుంటాడు. ఈయన బేసిక్గా ఏంటంటే ఉత్తరప్రదేశ్లో దళితులలో వెరీ పాపులర్ అనమాట. ఎక్కువగా ఈయనని సందర్శించే వాళ్ళల్లో
దళితులు ఎక్కువగా ఉంటారు, పేదవాళ్ళు ఎక్కువగా ఉంటారు. రిచ్ సెక్షన్ కూడా వస్తారు కానీ వీళ్ళ సెక్షన్ ఎక్కువ. ఈయనకు ఉత్తరప్రదేశ్లోనే కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా భక్తులు బలంగా ఉన్నారు. మనం మామూలుగానే నార్త్ ఇండియాలో ఇలాంటి బాబాలు చాలా ఎక్కువ మంది ఉంటారు. అక్కడ ఎక్కువ భక్తి అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ రకంగా ఈయన వెరీ పాపులర్ అయ్యాడు. ఈయన అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే, అప్పుడప్పుడని కాదు, ఎవ్రీ ట్యూస్డే సత్సంగ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాడు. ఆ సత్సంగ సమావేశాలకి వస్తుంటారు ప్రజలు, పెద్ద ఎత్తున వస్తుంటారు. అలాగా ఈయన మొన్న ఈ పుల్రై అనే గ్రామం దగ్గర ఈయన ఒక సత్సంగ్ పెట్టాడు. ఇది ప్రైవేట్ కార్యక్రమం అని చెప్పి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేటు పర్మిషన్ ఇచ్చేశారు. ఇచ్చితే బయట మాత్రమే సెక్యూరిటీ ఉన్నారు, లోపల సెక్యూరిటీని రానివ్వలేదు వాళ్ళు, అంటే పోలీసులు రానివ్వలేదు. వాళ్ళే మా సెక్యూరిటీ ఉంది సరిపోతుందని పోలీసులకు చెప్పారు. సో పోలీసులు కూడా ఆయన చెప్పారు కాబట్టి సైలెంట్ అయిపోయారు. వీళ్ళు బయట మాత్రమే సెక్యూరిటీ ఉన్నారు. ఆ ప్లేసు చిన్నదనమాట. ఆ ప్లేస్లోకి దాదాపు 5,000 మంది పట్టే ఒక చిన్న మైదానం అది. దాంట్లోకి 15,000 మంది వచ్చారని చెప్తున్నారు. దాంతో వాళ్ళ ప్రైవేటు నిర్వాహకులు ఎవరున్నారో వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. బేసిక్గా ఈయన ఎక్కువగా స్త్రీలు, పిల్లలు ఎక్కువ వస్తుంటారు. అలాగా ప్రధానంగా పాదధూళి కోసం కలెక్ట్ చేసుకొని, ఆ మట్టిని కలెక్ట్ చేసుకొని వెళ్తారనమాట. అదంతా బాగా దుమ్మున్న ప్లేస్ అది. సో వచ్చారు వీళ్ళు, కలెక్ట్ చేసుకున్నారు, అయిపోయింది. యాక్చువల్గా ప్రోగ్రామ్ అయిపోయి ఇంకా తిరుగుముఖం పట్టాలి. అయితే ముందుగా ప్రజలను పంపించి ఈయన కానీ పోయింటే ఆర్గనైజ్డ్గా ఇది జరిగేది కాదు. ఈయన ఏం చేశాడు, ఆ జనం వస్తుంటే వాళ్ళందరిని ఆపిచ్చేసి ఈయన ముందు కాన్వాయ్ బయలుదేరాలి, ఈయన బయలుదేరడం మొదలుపెట్టాడు. ఈయన ఎప్పుడైతే బయలుదేరడం మొదలుపెట్టారో ఈ జనం ఆయన కాళ్ళని తాకడానికి అందరూ తోసుకొచ్చారు. అది బీభత్సంగా ఒక్కసారిగా ఆయన కాళ్ళను తాకాలి అని చెప్పి అందరూ తోసుకురావడంతో ఒక గందరగోళం నెలకొనింది. ఒక పక్క వేడి, రెండో పక్క దుమ్ము, దీంతో మూడో పక్క ఈ జనం. దీంతో ఏమైపోయిందంటే దుమ్మంతా పైకి లేసి మొత్తం నిండిపోయింది. ఆ కంగారులో ఎవరికి వాళ్ళు ఎట్టంటే అట్లా తొక్కుని ఊపిరాడకుండా చనిపోయారు. ఇది టోటల్ డ్యూరేషన్ 1.5 అవర్లో జరిగిందనమాట. 1.5 అవర్లో ఇంత దారుణం జరిగింది. దీంతో ఆయన సైలెంట్గా పారిపోయాడు, అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన అసలు ఎవరు, ఈయన్ని ప్రోత్సహించింది ఎవరు అంటే, ఇటు సమాజ్వాదీ పార్టీ, ఇటు బీజేపీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈయన ఆశ్రమం ఉన్న చోట సమాజ్వాదీ పార్టీ ఎంపీ గెలిచాడు కాబట్టి ఈయన సమాజ్వాదీ పార్టీ అనుచరులే ఈయన్ను ప్రోత్సహించారని వీళ్ళు అంటుంటే, లేదు ఇది బీజేపీ వాళ్ళు యోగి చేస్తున్న పనులు, యోగి వచ్చినప్పటి నుంచే ఇట్లాంటివి ఉత్తరప్రదేశ్లో ఎక్కువైనాయి అనేది వీళ్ళు చెప్తున్నారు. అందుకని యోగి దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరిపించకుండా కేవలం ఏదో కంప్లైంట్ ఇప్పించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని చేస్తున్నారు. ఇది సరిగ్గా జరగదు, ఆయన్ని ఆల్రెడీ అరెస్ట్ చేయాలి. సో ఆయనే బాధ్యుడు దీనికి. ఎందుకంటే ఇంతమంది క్రౌడ్ వస్తున్నప్పుడు పోలీసుల సెక్యూరిటీ అడగాలైనా పోలీసుల సెక్యూరిటీ తీసుకోవాలి. అది కాకుండా వీళ్ళ ప్రైవేట్ వాళ్ళు అని చెప్పి చేశారు ఒకటి. రెండవది జనము ఇంతమంది వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళని ఆపి తను వెళ్ళిపోవాలని చెప్పి చేయడం వల్ల ఇది జరిగింది. సో వాళ్ళని ఆపకుండా ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు మెల్లగా. సో అందువల్ల ఇది అతని తప్పిదమే అనేది ప్రధానంగా ఆరోపించుకుంటున్నారు. ఒకరి మీద అయితే ఒకరు ఆరోపించుకుంటున్నారు. సో ఓవరాల్గా 116 మంది ఇంకా కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో దీనికి ఇప్పుడు పార్లమెంట్లో మోడీ కూడా మాట్లాడారు. సో మరి ఏం జరుగుతుందనేది చూడాలి. నిజంగానే అరెస్టులు చేస్తారా? ఇట్లాంటి స్థాయి వాళ్ళని అరెస్టులు చేయరు, అది ఏదన్నా పెద్ద స్థాయి అయితే తప్ప. సో ఎందుకంటే ఈయనకి 2-3 స్టేట్లలో ఈయన అంచెలు పెద్ద ఎత్తున ఉన్నారు. అంటే పొలిటికల్గా కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సో కాబట్టి నేనైతే అరెస్ట్ చేస్తారని అనుకోవట్లేదు.